హైయెస్ట్ ఫాలోయింగ్ ఇప్పుడున్న హీరోస్ లో ఎవరికి ఉంటుంది మీ ఉద్దేశంలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా? లేదు, పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలు తమిళనాడులో లేదు సార్, కేరళలో లేదు సార్. అంటే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు అంటారు. తెలుగు వాళ్ళే ఆ సినిమాలు చూడరు. ఇప్పుడు అప్పటికి తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కానీ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇంకా అక్కడెవరు మొన్న కూడా చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ అని పేరు కూడా సరిగ్గా తిరిగి పవన్ కుమార్ అని మాట్లాడారు. ఇంకా చిరంజీవి తమ్ముడుగానే ఉన్నాడు అక్కడ. ఆయన వాళ్ళ లిస్ట్ లో ఆయన ఇంకా పవన్ కళ్యాణ్. ఇప్పుడు కేరళలో మార్కెట్ ఉంది. నెంబర్ 1 ఎవరు మీ ఉద్దేశంలో ఇప్పుడు? నెంబర్ 1 అంటూ లేరు సార్. తెలుగులో చెప్తా ఆర్డర్ చెప్పుకుంటే సార్, ఫస్ట్ పొజిషన్ చిరంజీవి బాలకృష్ణ ఒక రేంజ్ వాళ్ళు. నెక్స్ట్ రేంజ్ మహేష్ బాబు ప్రభాస్. మహేష్ బాబు ప్రభాస్. నాగార్జున సీనియర్ నాగార్జున వెంకటేష్ అది వేరే క్యాడర్. ప్రభాస్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కేతిరెడ్డి గారు ముందు చిట్టిబాబు గారు చెప్పని. ప్రభాస్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరో చెప్తున్నారు. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ అంటే ఒక ఏజ్ గ్రూప్. నెక్స్ట్ జనరేషన్ వస్తే మహేష్ బాబు ప్రభాస్ బిజినెస్ పరంగా వీళ్ళిద్దరు మహేష్ బాబు ప్రభాస్ నెంబర్ 1 నెంబర్ 2 ఒక రేంజ్ లో ఉన్నారు. ఆ నెక్స్ట్ బిజినెస్ రేంజ్ చూస్తే ఇతను చిరంజీవి కొడుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక రేంజ్. వీళ్ళ తర్వాత నెక్స్ట్ బిజినెస్ రేంజ్ లోకి పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ 6వ స్థానం బిజినెస్ రేంజ్ చూసుకుంటే మా ఫాలోయింగ్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇప్పుడు తెలుగు స్టేట్ మీరు అలాంటి పాన్ ఇండియా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అవుతారు. అల్లు అర్జున్ నెంబర్ 1 ఉన్నారు కదా. అదే పాన్ ఇండియానే చూస్తాం సార్ ఆర్టిస్ట్ కి. మేము బిజినెస్ ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో అందరికీ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ ఒక ఏజ్ గ్రూప్ మొత్తం కొట్టేశారు. అందరికీ ఉన్నారు సార్. ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా దాటున్నారా? చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోస్ట్లీ కదా. కానీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కూడా ఉన్నారు. ఏమీ లేదు, చిరంజీవి ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో మీ ఉద్దేశంలో చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళు వేరే ఏజ్ గ్రూప్. ఇప్పుడున్న వాళ్ళు టాప్ 1 2 అంటే మహేష్ బాబు, ప్రభాస్ ఉంటారు. ప్రభాస్ కున్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్, ప్రభాస్ మహేష్ కున్న ఫాలోయింగ్ మామూలు. సో ఫ్యాన్స్ లెక్క చూస్తే అది ఫ్యాన్ బిజినెస్ మెయిన్ గా చూస్తే ఫ్యాన్స్ తో పాటు బిజినెస్. మహేష్ బాబు, ప్రభాస్ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళు బిజినెస్. ఆ తర్వాత వస్తుంది ఈయన బిజినెస్. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 కాదు, నెంబర్ లాస్ట్ కాదు, మధ్యలో ఉన్నాడు అంతే. చెప్తే టాప్ 5 లో కూడా లేరు మరి మీ లిస్ట్ లో. టాప్ 5 కాదు అంతే. ఆర్డర్ కాదని చెప్పమని బిజినెస్ పరంగా పారితోషికంలో కూడా లేరా? పారితోషికంలో కూడా లేరు, టాప్ 5 లేరు. ఇది మీ ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ కాదు, ఇట్ ఈస్ ఆయన ఒపీనియన్. ఇది నిజం. మీరు కావాలంటే వెరిఫై చేసి ఛాలెంజ్ చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్ లో మించి బిజినెస్ పవన్ కళ్యాణ్ ఉంది, వీళ్ళని మించి బిజినెస్ జరుగుతుంది చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు అందరూ ఏమంటారంటే చిట్టిబాబు గారు మోహన్ బాబు వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీని బాగా ఇష్టపడరు అని అంటారు. ఏమి కాదు. మెగాస్టార్ వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎవరైనా మాట్లాడతాను. నేను ఎవరినైనా తప్పు మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడతాను. చిరంజీవి గారు తప్పు మాట్లాడితే తప్పును ఖండించాను. కనుక నేను అగేన్స్ట్ అంటే నేను బ్లైండ్ ఫాలోయింగ్ కాదు. ఎవరికైనా సరే తాళం వేయటము, వాళ్ళు తప్పు మాట్లాడినా, వాళ్ళు కాకి తెలుపు అన్నా కూడా వాళ్ళు అన్నారు కనుక కాకి తెలుపు అయ్యి ఉండొచ్చేమో అలా మాట్లాడినా గారు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు సంతోషం. పెద్దలుగా ఉన్నారు కదా, అంటే మీకు ఏం పెద్దలుగా ఉన్నారు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం. ఒకసారి కేతిరెడ్డి గారు అడుగుతారు. కేతిరెడ్డి గారు చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు? మా కృష్ణరాజు గారు యూనియన్ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, సంతోషం. ఓకే, ఏముంది దాంట్లో? కేతిరెడ్డి గారు మీ ప్రకారం ఎవరు టాప్ హీరోలు ఇవాళ ఇండస్ట్రీలో? ఈరోజు పాన్ ఇండియా స్టార్లు అంటే మన ప్రభాస్ అండి. ఓవరాల్ గా ఆయన సినిమాలు బాగా పే చేసినాయి. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి పాన్ ఇండియాలో ఈ మధ్య మన బన్నీ క్రాస్ చేశాడు దాన్ని. అలాగా చెప్పుకుంటా వస్తే వాళ్లే టాప్ అలా నెక్ టు నెక్ లో ఉన్నారనమాట. ఆ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత మహేష్ కంటే రేపు రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత ఈయన ఆ పొజిషన్ లోకి వెళ్తాడేమో. మామూలుగా బేసిక్ గా చెప్పాలంటే మహేష్ కు వచ్చి ఈ ఇక్కడ ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు అయితేమి, ఓవర్సీస్ అయితేమి, అదే విధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాలు అయితేవి అక్కడ కొంచెం
మార్కెట్ ఉంది, కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో మంచి ఓవర్ మార్కెట్ ఉంది అని ఇప్పుడు చెప్పలేమండి మనం. రాజమౌళి సినిమా రిలీజ్ అయితేనే ఆయనకి సరే పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా బిజినెస్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ లెక్క ప్రకారం? తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ బిజినెస్ ఈ లిస్ట్ కే రండి తర్వాత. ఒకే కుటుంబం కదండి, ఒకే కుటుంబం కదా, మెగా కుటుంబం కదా. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే విధంగా అడిషనల్ గా వాళ్ళ ఇంట్లో ఉండే రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళంతా ఒక ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ కే ఉందని చెప్పొచ్చండి. ఒకటే పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్ బేస్. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. డిప్లొమసీ వద్దు జగదీష్, డిప్లొమసీ వద్దు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటే మొదటిసారి 100 సీట్లు గెలిపి నుంచుంటే ఓడిపోడు. 2 సీట్లు ఫ్యాన్ బేస్ ఉంటే ఓడిపోడు. మిగతా అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయారు. ఇవాళ గెలిచారంటే ఇవాళ గెలిచారంటే 3 తెలుగుదేశం బలము, బీజేపీ బలం అన్ని ఒక్క నిమిషం కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ లిస్ట్ చెప్పండి. నెంబర్ 1 ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటారు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కే ఉందండి. ఎందుకు కారణం? ఎందుకంటే ఆయన యొక్క సినిమాలు ఆ యూత్ ని ప్రేరేపించే సినిమాలు, బద్రి అయితేమి, ఖుషి అయితేమి, తొలి ప్రేమ అయితేమి, ఈ అత్తారింటికి దారి అయితే ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎంత ఫ్యాన్ బేస్ ఉంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండడం అంటే లెక్కేంటి తెలుసా? జగదీష్, ఫ్యాన్ బేస్ గట్టిగా నువ్వు తమిళనాడులో పెరిగావు, నేను తమిళనాడులో చూసావు. ఫ్యాన్ బేస్ అంటే ఎంజీఆర్ ఫ్యాన్ బేస్. ఫ్యాన్ బేస్ అంటే సినిమా ఫ్లాప్ అయినా బాగా లేదైనా కలెక్ట్ చేసేది ఫ్యాన్ బేస్. అది ఎంజీఆర్ ఉంది, అది ఎన్టీఆర్ ఉంది, అది రజనీకాంత్ ఉంది, అది ఫ్యాన్ బేస్. అంటే సినిమా బాగా లేకపోయినా ఆడాలి. వీళ్ళది బాగా సినిమా వాళ్ళది, ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్ ఫెయిల్యూర్ సినిమా, సూపర్ హిట్ సినిమా. తెలుగులో అట్లా ఎవరైనా ఉన్నారా ఫ్యాన్ బేస్? ఇప్పుడున్న వాళ్ళు ఆ ఫ్యాన్ బేస్ సినిమా బాగా లేకపోయినా ఎగబడి చూసి ఒకప్పుడు చిరంజీవికి ఉండేవారు, ఇప్పుడు ఎవరికి లేరు. ఇప్పుడు అంతా సినిమా బాగుంటే ఎవరైనా బాగుంటేనే సినిమా. వీళ్ళకి ఒట్టి బాగా లేకపోయినా ఫ్యాన్స్ ఎగబడి మా హీరో చూసే రోజులు పోయినాయి. వీళ్ళకి లేదు. అది గతంలోనే బాగున్నా లేకపోయినా చూస్తూనే ఫ్యాన్స్ అంటే అది ఎలా ఉన్నా సరే మా హీరో సినిమా ఆడతాం. ఒకప్పుడు కృష్ణ గారు ఉండేది. అదే విధంగా వకీల్ సాబు రెవెన్యూ పరంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఫ్యాన్ బేస్ లేకపోతే 100 కోట్లు ఎట్లా వస్తుంది? 100 కోట్లు అరే సినిమా టాక్ సరిగా లేదు సార్. అరే మాట్లాడు బాగా. 100 కోట్లు చేయటం ఫ్యాన్ బేస్ అంట. 100 కోట్లు ఫ్యాన్ బేస్. నెక్స్ట్ పిక్చర్ ఏమైంది? నెక్స్ట్ పిక్చర్ ఎందుకు పోయింది? ఫ్యాన్ బేస్ ఉంటే మరి ఆ పిక్చర్ ఎందుకు 100 కోట్లు బంద్ చేసి చెప్తావు? 50 కోట్లు ఒకటికి పోయిన సినిమాల గురించి చెప్పవే. ఏమైంది అప్పుడు? ఫ్యాన్ బేస్ ఏమైంది? ఆ రోజు మిస్సింగ్ ఫ్యాన్ బేస్. ఈ సినిమాకి మాత్రం ఫ్యాన్ ఉందా? అదేమిటి మాట అది? ఫ్యాన్ బేస్ ఉంటే అన్ని సినిమాలకు ఉండాలి. ఒక సినిమాకు ఉంది, ఒక సినిమాకు లేదంటే బాగున్న సినిమాకి ఫ్యాన్ బేస్ ఉంది, బాగలేని సినిమాకి ఫ్యాన్ బేస్. మీ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా లేరు. టాప్ 10 లో ఉన్నారా? లేదా టాప్ 10 లో ఉన్నారు. అందుకని ఎప్పుడు చెప్తాం హీఈస్ నాట్ నెంబర్ 1, హీఈస్ నాట్ నెంబర్ లాస్ట్, హీఈస్ ఇన్ బిట్వీన్ అంతే చెప్తే ఆయన అందరికన్నా ఎక్కువ, అందరికన్నా పైన. ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఓడిపోవడం క్రైటీరియా తీసుకుంటే ఎన్టీ రామారావు ఓడిపోయినారు. ఫస్ట్ గెలిచి తర్వాత ఓడిపోయారు. సరే ఆయన ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు కదా. ఇప్పుడు గెలిచారు కదా. ఇప్పుడు గెలిచింది ముగ్గురు కలిసి. ఇప్పుడు నీవు బీజేపీ బలము, టీడీపీ బలము వేసుకుని గెలిచారు. అక్కడ నువ్వు ఒక్కడవే గెలిచి నుంచున్నావు అంటే అది నీ ఫ్యాన్ బేస్. వాళ్ళిద్దరు గెలిపించారు. 21కి 21 గెలిపించండి సార్. నవ్వుతారు సార్. పవన్ అన్నాడని మీరు 20 గెలిస్తే మీ 2 భుజాలు కలిస్తే గెలిచినాయి. 2 భుజాలు కలిస్తే భుజాల మీద ఎక్కి కూర్చుని నేను 12 అడుగులు అంటే ఎట్లా? ఆ భుజాలు లేకపోతే ఏంటి? జగదీశ్వర్ రెడ్డి గారు లేరా? భుజాలు లేకపోతే ఆ భుజాలు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచారు, సంతోషం. అంతేగాని జగదీశ్వర్ రెడ్డి గారు లిస్ట్ తీసుకుందాం. మీరు చెప్పండి టాప్ 5 హీరోస్ ఎవరు తెలుగులో ఇప్పుడు?
ఓన్లీ తెలుగు పాన్ ఇండియా మీరు చెప్పారు. పాన్ ఇండియా ప్రభాస్, అల్లు అర్జున్, ఇప్పుడు నో డౌట్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళు RRR వాళ్ళు ఎదిగారు. ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. ఒకటి అడగాలి మీరు, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్, పాపులర్ హీరో నెంబర్ 1 హీరో పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు. అంటే తెలుగు వరకండి నేను చెప్పేది, ఓవరాల్ పాన్ ఇండియా కాదు చెప్పేది. పవన్ కళ్యాణ్ తర్వాత కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఆ తరం నుంచి ఈ తరం వరకు మహేష్ బాబు అభిమానులుగా ఉన్నారు. ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు. అది ఓవరాల్ గా చిరంజీవి గారిది అంటే అది పవన్ కళ్యాణ్ కూడా చెందుతుంది కాబట్టి అది మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ అది. ఓకే, అంటే సో నెంబర్ 1 2 పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, 3 4 5 ఎవరు వస్తారు? చిరంజీవి కూడా కలిసి ఈయన ఫ్యాన్ బేస్, చిరంజీవి గారిది ఆ ఫ్యామిలీ కూడా కలిస్తే పవన్ కళ్యాణ్. చిరంజీవి అందుకనే ఇప్పటికీ తమిళనాడులో కానీ కేరళ కానీ పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తంబియా అంటారు. అది ఇంకా ఆయన చిరంజీవి కొత్త జనరేషన్ ఉన్నారండి. ఇప్పుడు మా యాంకర్ ఉంది స్పందన, ఆ చిరంజీవి ఫ్యాన్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మహేష్ ఫ్యాన్స్, అంతేనా? మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు నెంబర్ 1 2 ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ మిగతా అంతా వరుసగా వచ్చేవాళ్లే సార్. ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పంటారా సార్, రెవెన్యూ పరంగా గొప్పగా కలెక్షన్స్ వచ్చిన వాళ్ళే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు సార్. బేసిక్ గా చెప్పాలంటే సినిమా అనేది ఇప్పుడు మీరు నెంబర్ 1 2 మాత్రమే చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పలేదు. మరి అదే చెప్తారు, నేను చెప్పింది చెప్తాను. రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు, రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తే నేను చెప్పిన లిస్ట్ గా వస్తుంది. రెవెన్యూ అంటే ఒక మూవీ బాగుంటే రెవెన్యూ తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది, ఏ సినిమా రెవెన్యూ అంత 300-200 కోట్లు వెళ్ళిపోతుంది. అంత ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. అదే సార్, ఆ తర్వాత బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఉంటారండి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉంటాడు. బాలకృష్ణ గారు ఉంటారు. ఆ తర్వాత అలా ఉంటారనమాట. ఇప్పుడు మిగతా రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళంతా ఒక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్ అండి. గురు ఒక రేంజ్ అదంతా ఒకటే మెగా ఫ్యామిలీ సెటప్ అదంతా. అల్లు అర్జున్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా. అల్లు అర్జున్ ని మనం పాన్ ఇండియా కింద వేసేసాం కదా ఆల్రెడీ. పాన్ ఇండియా బేస్ స్టార్స్ కాబట్టి ఆంధ్రాలో పోల్చడం లేదు. మనం ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఇక్కడ తీసుకురావట్లేదు. ఎందుకంటే పుష్ప 1 తర్వాత పుష్ప 2 తర్వాత వాళ్ళు ఒక రేంజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఒక్క సినిమాల వల్లే వచ్చింది కదా. కంటిన్యూగా ఇప్పుడు 4 సంవత్సరాలుగా సినిమా లేదండి పవన్ కళ్యాణ్ సినిమా. 4 సంవత్సరాలుగా సినిమా లేకపోతే 4 సంవత్సరాలుగా సినిమా లేకపోయినా వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఎక్కడ పోయినా అతను. అదే ఉందండి, అల్లు అర్జున్ కూడా వెయిట్ చేశారు, 3 ఏళ్ళుగా వెయిట్ చేశారు. దేవరా కూడా వెయిట్ చేశారు, ఎప్పుడు వస్తుంది. ఆల్వేస్ ఒక స్టార్ అయినాక ఆటోమేటిక్ గా ఆ సినిమా గ్యాప్ వచ్చిందంటే ఆ స్టార్ సినిమా వెయిట్ చేస్తారు. అది పెద్ద రెవెన్యూ ఎవరికి బాగుంటే ఒక నిమిషం, రెవెన్యూ ఎవరికి బాగుంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే రెవెన్యూ అంటే ఒక మూవీకి ఎక్కువ రెవెన్యూ ఉంటుంది, ఇంకో మూవీ తక్కువ ఉండొచ్చు కదా. దాని మినిమం ఉంటుందమ్మా ఒక ఫ్యాన్ బేస్ అనే దానికి. బేసు వీళ్ళ సినిమా ఇతనితోటి సినిమా, ఈ హీరో తోటి సినిమా తీస్తే 300 కోట్లు బిజినెస్ ఉంది, ఇంకో సినిమా హీరో తోటి చూస్తే 200 కోట్లు బిజినెస్ ఉంది. ఈ ఎంత బిజినెస్ అవుతుందని నార్మల్ బిజినెస్ మీద తర్వాత మొత్తానికైతే ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ దాన్ని బట్టే మేము ఆలోచించే, దాన్ని బట్టే రెవెన్యూని బట్టే హీరో పొజిషన్స్, వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా వాళ్ళ పొజిషన్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ రెవెన్యూ ఎంత చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, పేరును బట్టి. సరే, ఇప్పుడు ఇది ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీకు ప్రభుత్వ పెద్దలతో ఎలాంటి హెల్ప్ అవసరం లేదా? ప్రభుత్వ పెద్దలు చేయాల్సిన పని ఈ రేట్లు అంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో వ్యక్తిగతంగా వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు తప్ప నార్మల్ గా ఇప్పటివరకు అయితే ఇండస్ట్రీ అంతా కలిసి ఏపీ ప్రభుత్వ పెద్దలను అయితే కలవలేదు. అర్థం లేని ప్రశ్న. ఇండస్ట్రీ మొత్తం కలిసి ఎందుకు? నువ్వు ఒక సినిమా తీసావు, ఆయన ఒక సినిమా తీసారు, నేను ఒక సినిమా తీశాను, నాది చిన్న సినిమా, నేను ఎందుకు వెళ్ళి, నాకు అవసరం లేదు. మీ 2 సినిమాలకి మీరు 150 కోట్లు 250 కోట్లు తీశారు కనుక మీకు సమస్య అది. కనుక మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు.
మీ వెనకాల మొత్తానికి పవన్ మీ వెనకాల నేను చిన్న సినిమా తీసి మీ తోకలాగా నేను ఎందుకు వస్తాను? ఏం అవసరం నాకు? ఎవరు అడగటం కూడా, మీరు అడిగినా కూడా బాగోదు. నాకు సమస్య కోసం వస్తున్నాను, మీరు నా వెనకాల రండి అంటే బాగోదు కదా, అది పద్ధతి కాదు. ఎప్పుడన్నా నీ సమస్య ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు ప్రభుత్వానికి. నేను కోట్లు పెట్టి సినిమా తీశాను, నా లెక్క కోట్లు పెట్టి సినిమా తీశాను. నాకు రైట్ లేదా? నాకు నా సినిమాకి ఇది చేసి పెట్టడానికి ప్రభుత్వాన్ని అడిగే హక్కు, హోదా నాకు లేదా? అది ఏంటో మరి కొత్తగా ఉన్నాయి. చూద్దాం. అది ఒకవేళ మంచి జరిగింది అనుకో, మంచిదే. ఇండస్ట్రీకి ఆ విధంగా మంచి జరిగింది అనుకోండి, ఓకే. దానికి అప్పచెప్పి ఫిల్మ్ ఛాంబర్కి అప్పచెప్పి వాళ్ళే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్కి, సెన్సార్ పబ్లిసిటీకి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అప్పచెప్పారు. ఓ పద్ధతి అయింది. ఒకవేళ అప్పచెప్తే కరెక్ట్ అవుతుంది, చూద్దాం. అది బట్ ఇంతవరకు లేదు. ఇవాళ కొత్తగా చెప్తున్నాడు ఆయన, ఛాంబరే రావాలి, ఎవరు ఇండివిజువల్ రాకూడదని. సంతోషం. అది నిజంగా వర్కౌట్ అయితే మంచిదే, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.